హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫింగర్ టిప్స్. ఇవాళ వీడియోలో మంచి బ్యూటిఫుల్ ప్యాచ్ వర్క్ నెక్ డిజైన్ అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చూపిస్తాను. చూసేయండి, స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పీస్. మనం యాజ్ యూజువల్గా ఫస్ట్ లైనింగ్ పీస్ అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే చూపిస్తున్నాను, అందుకే బ్యాక్ నెక్ కట్ చేసేది ఒకటే చూపిస్తాను ఇక్కడ. సో లైనింగ్ని ఎలాంటి మడతలు లేకుండా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. మన సైడ్ ఫోల్డింగ్, ఓపెన్ సైడ్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉంచుకోవాలి. ఇక్కడ విడ్త్ కోసం మనకు బ్యాక్ పార్ట్ని ఇలా పట్టుకొని బ్లౌజ్ విడ్త్ అనేది మనకి ఇక్కడే చూసుకుంటాం. దీన్ని ఇప్పుడు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనకు ప్లేట్స్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం. షోల్డర్ నుంచి కిందికి పట్టుకొని స్ట్రైట్గా, అది మనకు బ్లౌజ్ లెంత్. సో పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ కొలతతోని మనం ఈజీగా బ్లౌజ్ని అయితే మెజర్ చేసుకోవచ్చు. నెక్ విడ్త్ అయితే 2 ఇంచెస్ సరిపోతుంది. బాగా లావుగా ఉన్న వాళ్ళైతే 2.5 పెట్టుకోండి. షోల్డర్ సేమ్ మన బ్లౌజ్కి ఎంత ఉందో అంత షోల్డర్ పెట్టుకోండి. సో షోల్డర్ నెక్ డీప్ విడ్త్ అనేది వచ్చేసింది. ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి, సో బ్లౌజ్ హైట్ చూసుకున్నాక ఇప్పుడు 2 డాట్స్ని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోండి. స్క్వేర్ టైప్లో వస్తుంది మనకు. ఎల్ షేప్లో గీసుకుంటే ఇక్కడ మనకు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది చూసుకోవాలి. దానికోసం ఒక 1 ఇంచ్ తీసుకుంటున్నాను. దాన్ని సర్కిల్ షేప్లో ఇలా రౌండ్గా గీసుకోండి. సో వీడియో అయితే నేను 2xలో పెట్టాను కదా, మీకు ఈజీగానే ఉంది, అర్థమవుతుంది. బాగా స్పీడ్గా అయితే నాకు అనిపించట్లేదు, అందుకని చెప్పి అలానే పెట్టాను. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్లో షేర్ చేయండి. సో ఇంకా స్పీడ్ తక్కువ చేయడానికి అయితే చూస్తాను, ఎందుకంటే ప్యాచ్ వర్క్ కాబట్టి వీడియో లెంత్ అనేది చాలా వస్తుంది, అందుకని చెప్పి మ్యాక్సిమం స్పీడే పెట్టాను నేను వీడియో. సో మీకు ఇంకా ఎక్కడైనా క్లియర్గా అర్థం కాలేదంటే మాత్రం కింద కామెంట్స్లో షేర్ చేయండి. సో ఇది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ప్యాచ్ వర్క్ అన్నాను కాబట్టి దీనికైతే క్యాన్వాస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ విడ్త్, 8.5 8 ఇంచెస్ అలా నెక్ డీప్ తీసుకుంటున్నా. అక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్లో మనం డ్రా చేసుకొని ఇక్కడ మనం ఎలాంటి డిజైన్ కావాలో దాన్ని డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే ఒక లీఫ్ డిజైన్ వచ్చేలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. ఈ డిజైన్ అయితే ఎప్పుడు నేను స్టిచ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సో విడ్త్ కూడా మనకు ప్యాచ్కి 1 ఇంచ్ వచ్చేలా తీసుకుంటున్నాను. మెయిన్ డిజైన్కి 1 ఇంచు విడ్త్ రావాలి. సో 1 ఇంచు వరకు మనం ఇలా డ్రా చేసుకొని సేమ్ అదే షేప్లో ఆ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ కింద డిజైన్ అనేది చేంజ్ చేస్తున్నా. సో చూడండి ఎలా చేస్తున్నాను. మనకు లోటస్ ఫ్లవర్ లాగా ఇలా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది కుట్టిన తర్వాత. ఫుల్గా వాచ్ చేయండి వీడియో. వాచ్ చేస్తే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు ప్యాచ్ వర్క్ అనేది. ఇంకా మొత్తం కట్ చేసుకోవడమే. అది కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి ఆపోజిట్లో ఏ కలర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటున్నామో దానిపైన వేసి మనం ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, బ్లూ కలర్ వేస్తున్నాను ఆపోజిట్. బార్డర్ అనేది బ్లూ కలర్ వచ్చింది కాబట్టి, సో మనకు బార్డర్ అంత అట్రాక్షన్ ఉండదు అని చెప్పి నేను ప్లెయిన్ బ్లూ కలర్ తీసుకున్నాను. ఇక్కడ పైపింగ్ కోసం అని చెప్పి పింక్ కలర్ ఫ్యాబ్రిక్ 1 ఇంచ్ తీసుకుంటాను. క్రాస్ పీస్లు మనం ఫస్టే అన్ని కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా అవుతుంది కుట్టేటప్పుడు. అయితే ఇలా ఒక 3 పీసెస్ కట్ చేసుకుంటే మనకు నెక్ మొత్తం రౌండ్కి సరిపోతుంది. సో ఇది కూడా నేను స్పీడే పెట్టాను. మీకు ఇంకా క్లియర్గా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు మనం ఐరన్ చేసుకుంది ఉంటుంది కదా, కార్నర్లో టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ క్యాన్వాస్ ఊడిపోకుండా మనం కుట్టేంత వరకు అది ఉండాలి ఐరన్. సో దానికని చెప్పేసి లాస్ట్ కార్నర్లో 2 సైడ్లో మనం ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. లేకపోతే ఐరన్ అనేది పోతే మళ్ళీ మనకి కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా టాప్ స్టిచ్ కార్నర్లో వేసుకోండి. ఇంకా టించర్ మందం అది దాన్ని ఏం లేదు, లాస్ట్లో రావాలి ఈ స్టిచ్ అనేది. ఈ స్టిచ్తోనే మనకు పర్ఫెక్ట్గా డిజైన్ అనేది వస్తుంది. ఇప్పుడు లోపల మన కుట్టు మందం వదులుకొని మిగిలిన క్లాత్ని కట్ చేయాలి. అంటే ఒక టించన్ మందం, 1/2 ఇంచ్ అంటాం కదా, ఆ 1/2 ఇంచ్ మందం కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లేస్ వేస్తానని ఇది మొత్తం కట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ లేస్ వేయొద్దని అనుకుంటే దీనికే ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ని అంతటిని ఒక 1/2 ఇంచ్ మందం కట్ చేసి అవుట్లైన్ అంతా దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి.
ఇక్కడ నేను లైస్ వేస్తాను కాబట్టి మొత్తం కట్ చేస్తున్నాను, టాప్ కార్నర్ వరకు కట్ చేస్తున్నాను. ఇక్కడ కట్ చేసేటప్పుడు మంచిగా నీట్గా కట్ చేసుకోండి, ఇక్కడే మనకు ఫినిషింగ్ అనేది వస్తుంది. నీట్గా కట్ చేయకపోతే బాగా రాదు లైన్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఉంది కదా, లైనింగ్ అయితే మనం రౌండ్ నెక్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మనం డిజైన్ చేయాలనుకుంటున్నామో దాన్ని అటాచ్ చేయాలి. సో మొత్తం ఫ్యాబ్రిక్ అంతా అటాచ్ చేయండి లైనింగ్. ఇక్కడ నేను నార్మల్ ఉల్టా దానికే పెట్టుకున్నాను. సో రివర్స్ దానికి సీదా సైడ్ పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను. మనం ఇక్కడ ఎలాంటి ఉల్టా తీయడం అలాంటిది ఏమి ఉండదు. ఇక్కడ మనం ప్యాచ్ మీదకెళ్ళి వస్తుంది కాబట్టి డైరెక్ట్గా కుట్టేయడమే. ఇక్కడ లోపలిది కూడా ఇప్పుడు కట్ చేసేయండి. సో ఫస్టే 2 కట్ చేసుకోవచ్చు, బట్ ఇలా మనం జాయిన్ చేస్తే కొంచెం నీట్గా వస్తుందని చెప్పి నేను ఇలా జాయిన్ చేశాను. ఇప్పుడు మనకు ప్యాచ్ ఉంది కదా, దాన్ని కరెక్ట్గా మిడిల్ షేప్లో పెట్టుకొని అటాచ్ చేయాలి. దానికంటే ముందుగా ప్లేట్స్ కూడా పెట్టేసామనుకోండి, ఇంకా బ్లౌజ్ పని అయితే అయిపోతుంది. హాఫ్ ఇంచ్ ప్లేట్స్ పెట్టేసి కింద బాటమ్ పట్టీ కూడా వేసేయండి. ఇప్పుడు మనం ఈ ప్యాచ్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేసుకోవాలి. సో కరెక్ట్గా ప్యాచ్ని మిడిల్లో కచ్చా మార్క్ పెట్టుకొని, నెక్ కూడా బ్లౌజ్ నెక్కి కూడా కచ్చా మార్క్ పెట్టుకొని కరెక్ట్ మిడిల్ నుంచి ఈ ప్యాచ్ అనేది జాయిన్ చేసుకుంటూ రండి. ఏదైతే మనం పావించి వదులుకున్నాం కదా క్లాత్ కుట్టు కోసం, సో కరెక్ట్గా టాప్లో కార్నర్లో రావాలి. క్యాన్వాస్ పక్క నుంచి ఈ పావించి వదులుకున్న దాని నుంచి రావాలి. మీకు వీడియోలో చూపిస్తే అర్థమవుతుంది స్క్రీన్లో. మళ్ళీ మిడిల్లో నుంచి జాయిన్ చేయండి. పైనుంచి జాయిన్ చేస్తా అంటే మాత్రం కరెక్ట్గా షేప్ అయితే రాదు. ఇక్కడ కూడా బ్లౌజ్ నిగ్గడం అలాంటివి ఏం చేయొద్దు. సో జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఈ నెమ్మదిగా అలా లూజ్గా పట్టుకుంటూ స్టిచ్ చేయాలి ఏ బ్లౌజ్ కుట్టినా, అప్పుడే మన క్లాత్ అనేది సాగకుండా ఉంటుంది. సో ఇప్పుడు ప్యాచ్ అయితే జాయిన్ చేయడం అయింది కదా, ఇప్పుడు దీనికి మనం పైపింగ్ అనేది వేసుకుందాం. పైనకి వెళ్ళి ఈ క్రాస్ పట్టీలు ఏదైతే తీసుకున్నామో దాన్ని అటాచ్ చేసుకోండి. అన్నీ ఒక 3-4 తీసుకున్నాం కదా, సో మనం ఫ్రంట్ కూడా వేయాలని చెప్పి నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం ఈ ప్యాచ్ ఏదైతే ఉందో దాని నుంచి మొత్తం అవుట్లైన్ అంతా అటాచ్ చేయడమే. ఇక్కడ కూడా నేను స్పీడే పెట్టాను, మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే మాత్రం అడగండి. ఇది మాత్రం చాలా సింపుల్గా పైపింగ్ వేసే విధానం, థ్రెడ్ పైపింగ్ అయితే ఏం కాదు. సో నేను ఆల్రెడీ లైస్ వేస్తున్నాను కాబట్టి ఇక్కడ థ్రెడ్ ఏం యూజ్ చేయట్లేదు. సో లేస్తోనే మనకు బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది. పైపింగ్ అయితే నార్మల్ దీన్ని కవర్ చేయడానికి మాత్రమే వేస్తున్నాను నేను. సో అలా మొత్తం అటాచ్ చేసిన తర్వాత కచ్చా క్లాత్ పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఇలా తిప్పేసి ఆ స్టిచ్ చేసిన క్లాత్ని కూడా మొత్తం ఇటు సైడ్ పెట్టేసి ఇలా కొంచెంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ స్టిచ్ చేసేది మాత్రం టాప్లో రావాలి. టాప్ స్టిచ్ అంటాం కదా, మరీ పక్కకు కాకుండా మరీ హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ వదలకుండా మనం పైపింగ్ వేసే దాని పక్క నుంచే వచ్చాయనుకోండి కరెక్ట్గా వస్తుంది పైపింగ్ అనేది. ఇది కుట్టేటప్పుడు మాత్రం కొంచెం స్లోగానే స్టిచ్ చేసుకోండి, స్లోగా స్టిచ్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం లేస్ అనేది అటాచ్ చేద్దాం. సో మనకు బార్డర్లో గోల్డ్ కూడా ఉంది కాబట్టి ఈ గోల్డ్ లేస్ అనేది వేస్తున్నాను, ఇంకా ఈ డిజైన్ ఇంకా బ్యూటిఫుల్ చేద్దామని చెప్పేసి. సో మీరు ఇంకా సారీ కాంబినేషన్లో ఎలాంటి లేస్ మ్యాచ్ అవుతుందో చూసుకొని పెట్టేసుకోండి, బాగుంటుంది. సో మనకు హాఫ్ ఇంచ్ ఉంది కదా లేస్, 2 స్టిచ్చెస్ వేసుకోండి కార్నర్లో, అటొక స్టిచ్ ఇటొక స్టిచ్ వేస్తే ఈ ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇలా మొత్తం డిజైన్ ఎక్కడి వరకు ఉందో మనకు అవుట్లైన్ ముందు 2 లేస్ అనేది అటాచ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నామో దాన్ని కూడా కవర్ చేయడానికి మొత్తం లేస్ని వేస్తాను చూడండి.
ఇలా ఇప్పుడు ఈ డిజైన్ని కూడా మొత్తం ఈ లేస్తో కవర్ చేసేయాలి. ఇక్కడ లాస్ట్ కార్నర్లో మనకు లీఫ్ షేప్లో వచ్చింది కదా, దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ప్లేట్ పెట్టాను, ఎందుకంటే మనకు కరెక్ట్ పర్ఫెక్ట్ షేప్ రావాలని చెప్పేసి. షార్ప్ వచ్చింది కదా, అక్కడ షార్ప్ వచ్చిన దగ్గర మాత్రం ఇట్లా కొంచెం క్రాస్లో కొంచెం ఫోల్డ్ చేసి ఈ ప్లేట్ పెట్టామనుకోండి, డిజైన్ బాగా వస్తుంది. ఇది స్టిచ్ అయ్యేటప్పుడు కూడా, ఇది కుట్టేటప్పుడు కూడా చాలా స్లోగా స్టిచ్ చేసుకోండి. ఫినిషింగ్ అవుట్లైన్ కూడా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో కొంచెం ఖాళీగా ఉందని చెప్పేసి నేనైతే పింక్ దానికి ఇలా లైన్స్ జాయిన్ చేశాను. ఇంకా మనం పైన దానికి అవుట్లైన్ స్టిచ్ చేయలేం కదా, ఆ గ్యాప్లో దాని పైనకి అని చెప్పి దాన్ని అలా పెట్టేసి ఈ స్టిచ్ అనేది వేసుకోండి. సో అక్కడే డబల్ స్టిచ్ వేస్తున్నా. మళ్ళీ దాని రౌండ్ ఈ కుట్టుతో కవర్ చేసుకోవాలి. ఇంకా ఈ క్లాత్ చేసే వాళ్ళు కూడా మీరు స్టోన్స్ అలాంటివి కూడా దొరుకుతాయి మిడిల్లో కూడా. ఇంకా మనం హెవీగా డిజైన్ చేసుకోవాలంటే ఈ ప్యాచ్ మధ్యలో 1 ఇంచ్ ప్లేస్ ఉంది కదా, అక్కడ ఆ స్టోన్స్తోని మొత్తం ఫిల్ చేసుకోవచ్చు. బీడ్స్, స్టోన్స్ అలాంటివి కొంచెం ఫ్లవర్ టైప్లో కూడా దొరుకుతున్నాయి మనకైతే, అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే ఇక దీంతోనే ఎండ్ చేస్తున్నా డిజైన్. సింపుల్గా బాగుంటుందని చెప్పి డోరీస్ కూడా స్టిచ్ చేసేసాను. సో ఇది మనకు బ్యూటిఫుల్ ప్యాచ్ నెక్ డిజైన్, బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.